వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రస్తుతము హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ హాస్పిటల్ అతిపెద్ద హాస్పిటల్. అంటే ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ తెలంగాణ, అంటే పలు జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు జిల్లాల నుండి ఇక్కడ వచ్చేసి పబ్లిక్ మాత్రము ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంటే ఈ రెండు జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇంట్రెస్ట్ చూపుతారు, ఇక్కడ వస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, పేషెంట్లు ఎలాంటి రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు, అంటే ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తున్నాయి, అంటే డెంగా, మలేరియానా, లేకుంటే వైరల్ ఫీవర్ లాంటి ఇలాంటి విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఏ కేసులతో ఎక్కున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఓపీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం చాలామంది జనాలు ఉన్నారు. అంటే ఇక్కడికి వెళ్ళి కొంతమంది చిట్టీలు రాసుకొని వస్తుంటారు, కొంతమంది మెడిసిన్ తీసుకుంటారు. ఇక్కడనే వాళ్ళు అంటే రకరకాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆ రోగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. అమ్మ, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు? మేమా ఎల్బీనగర్. ఊరు అయితే సూర్యాపేట. ఏమైందమ్మా? మా కొడుకు కామిలయ్యి ఇక్కడ వస్తుంటే ఇక్కడ కడుపులా. మరి చూపెట్టుకున్నావా? చూపెట్టుకున్నా. మరి నువ్వేంది టాబ్లెట్లు పట్టుకున్నావు? నాకు మొకాళ్ళ నొప్పులకు రాసి మొకాళ్ళు బాగా వస్తున్నాయి, పాలిస్తాను. గోళీలు ఇచ్చారా? ఏమేం గోళీలు ఇవి? ఏం గోళీలో మనకు చదువు వస్తుంది, వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకున్నాం అంతే. తగ్గుతాయని చెప్పిరా? మరి ఇక డాక్టర్ చూపించుకోవన్నది పైకి పోలేదు, కాలు వస్తుందని అట్నే తీసుకొని పోతున్నాం. పెద్ద మనిషి, ఏం సమస్య నీకు? ఏమైంది? ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చినావు కదా, నువ్వు ఎట్లా చూస్తున్నారు డాక్టర్లు? ఇలా టాబ్లెట్ సరిగా ఉంటలేవు, టాబ్లెట్లు సరిగా ఉంటలేవు. ఇలా ఏం లేదు, ఇలా అయిపోయింది పని, వేరేది ఏం లేదు, ఇలా టాబ్లెట్ పని. ఇప్పుడు డాక్టర్ ఒక 10 టాబ్లెట్ రాస్తే దాంట్లో 2 దొరుకుతున్నాయి. మరి ఆ టాబ్లెట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? మీరు గవర్నమెంట్ వాళ్ళు వేస్తలేరా? వేసలేరు గవర్నమెంట్ వాళ్ళు, మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. బయట అంటే ఫార్మసీలనా? ఫార్మసీల పక్కన ఇక్కడ ఉన్నది, దాంట్లో రావాలి. అసలు యాక్షన్ చూస్తే ఇందులో ఇవ్వాలి, వాళ్ళు ఇయ్యాక దీంట్లో మేము డబ్బులు పెట్టి మేము చూసుకుంటున్నాం. ఎంత ఖర్చు వస్తుంది మరి? దాంట్లో మనకు 400-500 దాకా వస్తుంది. 500 టాబ్లెట్లు మాత్రం లేవు సార్ ఇలా హాస్పిటల్. ఏ టాబ్లెట్లు నువ్వు ఏ ట్రీట్మెంట్ టాబ్లెట్ తీసుకున్నా మన 10 రాస్తే దాంట్లో 2 2-3 ఐటమ్లు. ఇప్పటి వరకు మనం అక్కడ ఓపీ దగ్గర చూసాము. ఓపీ దగ్గర కూడా భారీగా లైన్ ఉంది. ఇప్పుడు ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాం. ఈ ఎమర్జెన్సీ దగ్గర కూడా ఇంత పెద్ద లైన్ ఉంది. అంటే వీళ్ళు ఏ సమస్య మీద ఇక్కడ వస్తున్నారు, ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము. అన్న చెప్పన్నా, ఏందన్నా మీరు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు? ఈ బుక్ కోసం అనేసి లైన్లో వచ్చి నిలబడ్డాము. గంట అవుతుంది, ఇంకా జరుగుతలేదు లైన్లు. బాబు మాకు సీరియస్ ఉన్నాడు, దమ్ము చాలా దమ్ము వస్తుంది, అందుకని బుక్ గురించి వచ్చినాము అంతే. ఎంతసేపు అయ్యా నువ్వు లైన్ లో? అర్ధగంట అవుతుంది, అర్ధగంటకి ఎక్కువ, గంటకి వస్తుంది. మంది నడమనాడు వస్తూనే ఉన్నారు, తీసుకొని పోతున్నారు. ఈ నెల లడ్డము సార్ రాసిచ్చిండు, సార్ రాసిస్తే కూడా తీసుకొని రాకు. జ్వరము దమ్ము వస్తుంది, నడిగడికెళ్ళి దూరం నడచలేడు, ఆయన నడచలేడు. ఈ రోజు వచ్చినాం, మొన్న వచ్చిపోయినాం, నెలకు 15 రోజుల కింద వచ్చిపోయినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మళ్ళా ఏ జిల్లా మీది? మాది షాద్నగర్. అక్కడ లేదా మరి గవర్నమెంట్ హాస్పిటల్? లేదన్నా, ఇక్కడికే వస్తాం మేము. మరి మందులు కరెక్ట్ ఇస్తున్నారా? ఇస్తారు, ఇక మందు వేసుకుంటే తక్కువ అవుతుంది, మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. అట్లా. మేడం, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? నేను ఉప్పల్ నుంచి వచ్చానండి. నేను ఈఎస్ఐ ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉంది మాస్బెడ్ది, అయితే ఎలిజిబిలిటీ లేదని ఇక్కడ పంపించారు వాళ్ళు, ఈఎస్ఐ నాచారం వాళ్ళు. అయితే ఆయనకు ఎమర్జెన్సీ ఉంది చాలా, ఇప్పుడు లైన్ లో ఉన్న 1 అవర్ నుంచి. ఏమైతుందమ్మా? జాండీస్ వచ్చినాయండి. జాండీస్, ఓకే. ఈఎస్ఐ వాళ్ళకు ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు, వాళ్ళు రాసి పంపించారు ఎలిజిబిలిటీ లేదనేసి. అయితే మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే రేపు అమౌంట్ కడతాము అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. నేను జాబ్ చేస్తాను, నేను సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఓకే. ఏఎస్ఐలో చూస్తలేరా? పొద్దున్న ఈఎస్ఐకి వెళ్ళాను. టాబ్లెట్స్ మరి గాంధీకి ఎప్పుడు వచ్చినావు?
వాళ్ళు రాసిచ్చారు ఎలిజిబిలిటీ లేదు, మీరు గాంధీ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వెళ్ళాడని పంపించారు. ఒక రోజు ట్రీట్మెంట్ అనేది చూడండి మేడం అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇక్కడ లేదు, అవైలబుల్ లేదు చేయడము ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. మా ఆయన అక్కడ కూర్చోబెట్టారు, నడవలేని పరిస్థితి. అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు? నెల రోజులు అవుతుంది నొప్పి లేవట్టి, ఎన్ని నెల రోజులు అవుతుంది నొప్పి లేవట్టి. నిన్న నుంచి ఒక ఇంజక్షన్ ఏమంటే వేస్తలేరు, డాక్టర్ లేరు అని చెప్తున్నారు. స్కానింగ్ పోతే ఇప్పుడు కాదు మేము రాసిన దగ్గర కాదు అని అంటున్నారు. ఇంతవరకు కూడా ఏది చేస్తలేరు సార్. మళ్ళీ ఇంత అట్లా అంటే అడిగితే ఏమంటున్నారు అంటే నీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా అని అంటున్నారు. అంటే కాలు చేతులు ఇరగొట్టుకొని వచ్చి హాస్పిటల్లో పడితే చూస్తారంట, లేకపోతే చూడరంట అన్నారా? గాంధీలు అంటారా ఈ మాట? నిన్న అన్నారు సార్. నిన్న పొద్దున్న దగ్గర తిక్కకాలకు నాకు ఇంత బాబు ఉన్నాడు, ఆ బాబు నుడుకుగా తోలుకొని వచ్చిన. నిన్న పొద్దున్న సారం తిరిగి నైట్ 10 దగ్గర తిరిగినాం. ఈ రోజు ఏం పట్టించుకుంటలేరా? గోళీలు ఆడికెళ్ళి తెచ్చుకోరు, గోళీలు అన్ని ఇచ్చిరా నీకు? గోళీలు ఉడకంగా నిన్న నుండి గోళీలు ఉడకంగా ఏది లేదు. ఇంజక్షన్ ఏమంటే ఏమైందమ్మా నీకు బాగానే ఉండవు కదా అంటున్నారు. నిన్న వచ్చినాము, నిన్న వస్తాము. మరి మీ జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదమ్మా? ఉంది కానీ పైపులకు అయితే పెద్ద స్కానింగ్ తీయాలని చెప్పారు. చిన్న స్కాన్ కు బయట పడతలేదు, పెద్ద స్కానింగ్ గాంధీకు అని అంటే గాంధీకి నిన్న వచ్చినాం. మొన్న నైట్ వస్తే మొన్న వర్షం పడని నైట్ గాడ వండుకొని నిన్న తెల్లవారుదా 7 గంటలకు వస్తే మళ్ళీ ఏం సార్ మళ్ళీ మా పరిస్థితి ఏంది అన్న ఉడకంగా ఏం పట్టించుకుంటలే. ఏమైందమ్మా నీ కాళ్ళతో బాగానే ఉండవు కదా అని అంటున్నారు. నొప్పి లేస్తుంది, నేను దండలాడుతుండే ఉడకంగా ఇది బాగానే ఉండవు కదా అని అంటున్నారు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు? నేను లాలపేట నుంచి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, డెలివరీకి అని చెప్పేసి అడ్మిట్ చేశారు. 36 వీక్స్ అయినాయి అని చెప్పేసి బీపీ హై ఉందని. ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు? ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడే ఉండే డెలివరీ నాది, ఇప్పుడు సెకండ్ కూడా ఇక్కడే. బాగాలేదని చెప్తున్నారు. నాకైతే మంచిగా ఉంది. ఎప్పుడు ఎమర్జెన్సీ వార్డు ఉన్న వరకు కేర్ బాగా తీసుకుంటారు, తర్వాత ఇక చెప్పలేము. నార్మల్ అంటే ఎమర్జెన్సీ వార్డు వరకు అయితే మంచిగా ఉంది. నాకు ఫస్ట్ టైం లో కూడా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి అడ్మిట్ చేసేసారు. మీరేనా? నాకే ఫస్ట్. అన్న ఎక్కడి నుంచి వచ్చారా మీరు? హైదరాబాద్. ఏంది ప్రాబ్లం ఏంది? మిస్సెస్కి కడుపు నొప్పి లేచి ఎమర్జెన్సీ తీసుకొచ్చాం. ట్రీట్మెంట్ బాగానే చూస్తురా మరి? అయితే ఇప్పుడు అయితే ఇంకా ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ కాలేదు, వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు అంతే. మరి ఎంతగానో లైన్ ఉన్నది, ఒకటే కౌంటర్ ఉంది, మరి ఏం చేస్తాం అట్లా ఉంది. మరి తొందర మూవ్ అయితే ఒక్క స్లోగా పని ఎక్కడైతే సార్ ఫాస్ట్గా అయితే పని హాస్పిటల్ చూడండి. గంట సేపు లైన్లో వచ్చి చూడండి. మీరు వెయిట్ చేయండి, చూడ వెయిట్ చేసి మీకు తెలిసిపోతుంది మీకు ఎంతసేపు అవుతున్నాయి ఇక్కడ. చూడ వెయిట్ చేయండి కొద్దిగా, ఎంతసేపు ఇగో ఇట్లా వస్తూ ఉంటారు అందరూ, మాకు జరిగిపోతుంది అందరూ వచ్చి. ఎవరు చెప్పదు ఇక, ఎవరు చెప్పలేదు. ఉండాలి కదా, రెండు ఉంటుండే కదా ఉంది ఇక్కడ. అయిపోయి టీ బ్రేక్ ఇక మళ్ళీ దిగిపోతారు. ఇక టైం ఎంత అయింది చూడండి, మళ్ళీ ఇక 12:20 అవుతుంది. ఇక మళ్ళీ లంచ్ దిగిపోతారు. ఇక మళ్ళీ 2 o'clock అప్పుడే పేషెంట్ ఉన్నారుగా ముందుగా ఇక్కడ. మరి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎట్లుంది? ఇప్పుడు చూడండి, స్లిప్ రాసుకొచ్చి చెప్పాను. నా భార్య కొలెస్ట్రాల్ పేషెంట్, మళ్ళీ స్ట్రోక్ వచ్చిన ఆవిడకి కూర్చుంది అక్కడ ఆవిడ. ఇప్పుడు ఎవరు రాయాలా మొత్తం, మళ్ళీ ఆమెకి ఎక్కువ పెయిన్ అయితే ఎవరు దాని రెస్పాన్సిబుల్ ఎవరు చెప్పరు. ఇక మనే బాధ మనే భరించాలి. ఇక చూడండి ఇక మీరు వచ్చే ఇంతపైకి వచ్చారు. మీరు ఎవరు మూవ్ అయితే ఇక్కడ లైన్ చూడండి, లైన్ చూడండి, ఎవరున్నా లైన్లో. ఇక గంట పడుతుంది. ఇక పేషెంట్ పోగానే మళ్ళీ లంచ్ టైం వెళ్ళిపోతారు. ఇక అంతే, అప్పుడు ఇక్కడ చూడడం ఏం లేదు. ఎవరు వస్తారు ఇక్కడ ఎవరు రారు. ఇక అప్పుడు డాక్టర్ పోవాలి మళ్ళీ మేము ఇక అంతే. అన్న ఎక్కడి నుంచి వచ్చారే? మేము మల్లపల్లి నుంచి వచ్చాము. ఏం లేదు, కౌంటర్స్ పెంచితే బాగుంటుంది సార్. ఇది ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది కానీ కౌంటర్స్ పెంచుతలేదు. కౌంటర్ పెంచాలి, అక్కడ రాసి ఇస్తారు. పోయి 101లో మీరు పోయి క్యాసెట్ తీసుకోండి దానికి వస్తే లైన్ గంటల కొద్దిగా లైన్లో నుంచి కౌంటర్స్ పెంచారు. ఏం పెంచారు, ఏమైనా అడిగితే టీ టైం బ్రేక్ అని వెళ్ళిపోతారు. మా డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోతారు. మరి వేరే ఫ్యాకల్టీ వచ్చి గిట్ట చూడొచ్చు కదా, ఎవరు చూడరు ఇక్కడ. బస్ అదే మా బాధలు. ఎప్పటికి ఇదే, ఏ పరిస్థితి ఏ దానికి వచ్చినా ఇదే. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా గిట్ట ఇట్లానే లైన్ నిలబడాలి. ఎమర్జెన్సీలో రాసి సార్ 101లో పోయి క్యాసెట్ తీసుకోండి, అక్కడ పోయి ఓపీ రాపేసుకొని రండి. ఓపీకి వస్తేనేమో ఓపీ రాసేటోళ్ళు ఉండరు, ఒక్కోళ్ళు ఉంటారు మెల్లగా రాసుకుంటా కూర్చుంటారు. అలా కాల్స్ వస్తే కాల్ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ మాది పక్కకు పెట్టేసారు, ఫస్ట్ వాళ్ళు అది చూస్తారు. అదే బాధలు సార్, అవి మొత్తం తీసేస్తే బాగుంటుంది కొంచెం. పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చినావు? గడ్డర నొప్పి తింటుందయ్యా, సరిగ్గా బాధపడుతున్నా.
మొత్తం జరిగిన రోజు పట్టించుకుంటలేదు. పట్టించుకుంటలేరా? ఏ జిల్లానే మీది? ఆడి నాకు 65 ఆ? 65 ఆడికి పోతే ఈడిపో అంటూ ఈడికి పోతే ఆడిపో అంటూ హాస్పిటల్ హాస్పిటల్ ఒక నంబర్ చెప్పేది ఒక నంబర్ రాసి మరి ట్రీట్మెంట్ చేస్తలేరా నీకు? ట్రీట్మెంట్ రిజల్ట్ వచ్చినాయా నేను సాయంత్రం మొన్న వచ్చిపోయి నుండి తిరిగి తిరిగి బాధపడి వెళ్ళిపోయి పట్టించుకుంటలేరు అయితే. పెద్ద మనిషి ఏమైందే? అవునా? ఎప్పుడు? 2 రోజులు అయింది. మరి చూపెట్టుకున్నావా? ఎన్ని రోజులు అయ్యమ్మా? 3 రోజులు అయ్యాలి. ఒకటి అది టాకలేసిర్రు పంపేసిర్రు. అది ఏమో అడిగిండు, అది ఉబ్బుతున్నాయి అవి. మళ్ళీ వస్తే ఇప్పుడు లేదు, ఓపెన్ బంద్ అయింది అంటారు. ఓపీ రాసుకోవాలంటారా? మరి 3 రోజుల నుంచి చూపించుకోలేదా మీరు? రేపు సండే కదా, ఇలా సోమవారం వచ్చే వరకు లేట్ అయింది. చూడాలి కదా, ఎవరు చూస్తూనే లేరు, పట్టుకుంటే లేరు. మరి గాంధీలో బాగా ట్రీట్మెంట్ అవుతుంది, అందరు ఇక్కడ చూపించుకుంటారు. ఏమయ్యా, మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం వీడికి. వస్తే గట్లున్నది, మంచిగా అనిపిస్తలే. ఏడా ఎంతసేపు ఇక్కడ కూర్చొని ఒక చైర్ దొరకలేదు, ఒక డాక్టర్ దొరకలేరు. ఏం చేయాలి మళ్ళా? ఎక్కడ, ఏ జిల్లా నుంచి వచ్చారు? అటిక్మేట్ నుంచి. గాంధీ గాంధీ అంటాం కానీ గాంధీ కోసం ఏం పనులు అవుతాయి. అంతేనా? మరి ట్రీట్మెంట్ చేసిన తర్వాత టాబ్లెట్లు బయటికి రాస్తున్నారట కదా, నిజమేనా? అది నిజమే, బయటకు రాస్తున్నారు. అవునా? బయటికి రాస్తున్నారు. ఆ టాబ్లెట్ల దగ్గరికి ఇట్లా పెద్ద గొడవలు అవుతుంది. ఓపీలో అయితే చాలా డేంజర్. బెడ్స్ లేవు, కింద బండ పెడుతున్నారు. మొన్న కింద బండ పెట్టినారు మా ఫ్రెండ్కి. యాక్సిడెంట్ అయింది, పట్టించుకోండి అంటే ఎవరు పట్టించుకుంటారు. ఏమన్నా అంటే బెడ్స్ లేవు, డాక్టర్స్ లేవు, ట్రైనర్ డాక్టర్ పెట్టినారు ఎమర్జెన్సీలో. వాళ్ళతో ఏమవుతుంది? ట్రైనర్స్ తోటి పెద్ద డాక్టర్లు అయితే చూడకొచ్చారు. పెద్ద డాక్టర్లు అయితే ఎమర్జెన్సీలో ఉండలేరు. గాంధీ హాస్పిటల్లో అంటే ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగడం లేదని చెప్పేసి మనకు పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఎంతోమంది అంటే వారం నుండి 15 రోజుల నుండి ఇక్కడ పడిగాపులు కాసినా కానీ డాక్టర్ వస్తే ట్రీట్మెంట్ లేదు, ట్రీట్మెంట్ ఉంటే ఓపీ రాసుకోనని పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడనో అంటే ఇతర ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి గాంధీ హాస్పిటల్కు మధ్యతరగతి పేదవాళ్ళు మాత్రము బీదవాళ్ళు ఈ హాస్పిటల్ను ఆశ్రయిస్తారు. అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకు కరెక్ట్గా సౌకర్యాలు లేక మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. ఇంతకుముందు మనం చూసినాం కదా ఎమర్జెన్సీ దగ్గర అంటే ఒకటే కౌంటర్, ఆ కౌంటర్ దగ్గర కూడా వాళ్ళు వీళ్ళు అంటే మొత్తం రికమెండేషన్ చేసిన వాళ్ళకే ముందు వాళ్ళు రిసిప్ట్ ఇవ్వడం అనేది, బుక్ ఇవ్వడం, కేస్ షీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఓపీ విషయానికి వస్తే మాత్రం ఓపీలో రాసుకోవాలంటే గంటల తరబడి టైం. అంటే ఆ టైంలో అక్కడ రాసే వాళ్ళు ఉండరు, రాసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం లేదు. సో ఇలాంటి విషయాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని పేద ప్రజలకు అంటే ఇప్పుడు సీజన్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో, డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ఎంతోమంది కుదించిపోతున్నారు, అంటే చనిపోవడం జరుగుతున్నది. కొంతమంది ఆరోగ్యాల పాలు బారిన పడుతున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ల విషయానికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టలేకనే హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్, ఉస్మానియాకి వస్తుంటారు. అంటే ఉస్మానియా ట్రీట్మెంట్ జరగడం లేదు, గాంధీ జరగడం లేదు. అంటే ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని విషయాలలో అయితే ట్యాబ్లెట్లు మాత్రం దొరకడమే లేదు. దొరికిన ట్యాబ్లెట్లు కూడా ఇక్కడ ఇస్తలేరు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. రోగులు ట్యాబ్లెట్లు కూడా ఇక్కడ ఇస్తలేరు, బయట కొనుక్కోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దాదాపుగా 500 నుండి 1000 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పేసి ఇక్కడ పేషెంట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్యాబ్లెట్లు కూడా సకాలంలో అంటే కొంచెం వైరల్ ఫీవర్ అన్ని వచ్చిన పేషెంట్ల కన్నా ట్యాబ్లెట్లు అందే విధంగా ఉండాలి, ఆ ఫీవర్ తగ్గే విధంగా ఉండాలి. అంటే వెంటనే ప్రభుత్వం అధికార యంత్రాంగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, దీని మీద స్పందించి ఈ పబ్లిక్ను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు పబ్లిక్. అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుండి చాలామంది ఇక్కడ గాంధీ హాస్పిటల్ అంటే పెద్దది కాబట్టి ఇక్కడ వస్తారు. సో ఇక్కడ మాత్రము వైద్యులు కావచ్చు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేషెంట్లు కోరుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ వినయ్ రెడ్డితో అరుణ్, తెలుగు స్క్రైబ్ న్యూస్, హైదరాబాద్.